Hello friends, good morning to all of you and welcome to our channel. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో మనం మాట్లాడుకునేది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చాలా డైనమిక్గా జరుగుతుంటాయి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. అంటే కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇండియాకి మాల్దీవ్కి మధ్యలో రిలేషన్స్, అలానే మనకి ఇరాన్ అనేది పాకిస్తాన్ పైన అటాక్ చేసింది. దాని తర్వాత ఫ్యూ డేస్ తర్వాత ఇరాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో రిలేషన్స్ అనేవి కూల్ అయిపోయినాయి. ఇంతకుముందు ఇరాన్ యొక్క రెడ్ సీకి సంబంధమే లేకుండే, ఇప్పుడు రెడ్ సీలో ఉన్నటువంటి చాలా విషయాలకి ఇరాన్కి లింక్ జరుగుతుంది. సో కాబట్టి ఇంత డైనమిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం తీసుకునబోయే డైనమిక్ టాపిక్ దేనికి సంబంధించిందంటే యూరోప్కి సంబంధించి. ఒకసారి మీ దగ్గర అట్లాస్ ఉంటే కనుక యూరోప్ మ్యాప్ రిఫర్ చేయండి. ఓకే, అట్లాస్ లేకపోతే కనుక గూగుల్లో రిఫర్ చేయండి. బెటర్ యూ షుడ్ హ్యావ్ అట్లాస్. మనం ఈరోజు యూరోప్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, మనకి 1900స్లో అంటే 1910స్లో కానీ 1940స్లో కానీ యూరోప్ ఎదుర్కొన్నటువంటి మెయిన్ క్రైసిస్ ఏంటంటే వరల్డ్ వార్స్. ఓకే, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1 వచ్చేసి మనకి 1914-18, అలానే వరల్డ్ వార్ 2 వచ్చేసి మనకి 1939, 1945. ఈ వరల్డ్ వార్స్లో కూడా ఎక్కువగా, అంటే వరల్డ్ వార్ అంటే తెలుగులో ప్రపంచ యుద్ధాలు, ఈ వరల్డ్ వార్స్లో కూడా ఎక్కువగా మనకి వెస్టర్న్ యూరోప్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయింది కంపేర్ టు ఈస్టర్న్ యూరోప్. ఓకే, వెస్టర్న్ యూరోప్ ఎందుకు ఎక్కువైందంటే వెస్టర్న్ యూరోపియన్లో ఉన్న దేశాలు ఒక దేశం ఇంకో దేశం పైన యొక్క ఆక్రమించాలన్నటువంటి వాళ్ళకు ఆ థాట్ ఉంది కాబట్టి. ఓకే, ఎందుకు ఇక్కడ వీళ్ళు డెవలప్ అయి ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకి రిసోర్సెస్ కావాలి కదా. యూకే వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి, స్పెయిన్ వాళ్ళకి, పోర్చుగల్ వాళ్ళకి ఎందుకు డెవలప్ అయి ఉన్నారు? ఇక్కడ వీళ్ళకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి? ఎందుకంటే వీళ్ళు స్టీమ్ ఇంజన్ ఇక్కడ ఇన్వెన్షన్ అయిన తర్వాత వీళ్ళు చాలా డెవలప్ అయ్యారు. ఇది పాయింట్ అన్నమాట. ఓకే, సరే, అంటే దాంతోపాటు ఇక్కడ ఇటువైపు వెళ్తున్న కొద్ది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకు వెదర్ ఫ్రెండ్లీ కూడా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వరల్డ్ వార్ జరిగినాయి కదా. సో వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు అండ్ వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు, సో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 తర్వాత ఈ యూరోపియన్ కంట్రీస్, మెయిన్గా వరల్డ్ వార్ 2 తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఉన్నటువంటి అప్పటి వరకు పవర్ఫుల్ ఉన్న యూకే కానీ, ఫ్రెంచ్ కానీ, వీళ్ళందరి పవర్ మొత్తం తగ్గిపోయింది. మరి ఎవరి పవర్ విపరీతంగా పెరిగిపోయింది? రష్యా పవర్ విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, రష్యా పవర్ విపరీతంగా పెరిగిపోయింది. రష్యా ఐడియాలజీ, దాంతోపాటు ఈ యొక్క వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ యొక్క ఐడియాలజీ రెండు వేరు. ఐడియాలజీ అంటే సిద్ధాంతం అనమాట. రష్యా మెయిన్గా నమ్మేది, అప్పుడు రష్యా అనేది వరల్డ్ వార్ 2 తర్వాత రష్యా వాజ్ లీడింగ్ బై స్టాలిన్ రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నారనమాట. ఓకే, సో రష్యా మెయిన్గా దేని బిలీవ్ చేసింది? అప్పుడు ఈ యొక్క సోషలిజాన్ని బిలీవ్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యూరోపియన్ కంట్రీస్ ప్రధానంగా బిలీవ్ చేసింది ఏంటంటే క్యాపిటలిజం. ఐడియాలజికల్ డిఫరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆబ్వియస్గా ఇవి రెండు కూడా అంత ఈజీగా కలవవు. రష్యా ఏం చేసిందంటే వరల్డ్ వార్ 2 తర్వాత బెలరూస్ కానీ, రొమేనియా, బల్గేరియా, అలానే సెర్బియా, దాంతోపాటు పోలాండ్, ఇవన్నీ కూడా యుఎస్ఎస్ఆర్లో భాగమైపోయినాయి. మరి ఇవన్నీ యుఎస్ఎస్ఆర్లో భాగమైపోయినప్పుడు ఈ దేశాలకంటూ ఒక భయం ఉంటుంది కదా, ఎక్కడ మమ్మల్ని రష్యా అటాక్ చేస్తుందో అని చెప్పేసి. కాబట్టి ఈ కంట్రీస్ అన్నీ ఏం చేసినాయంటే మనము కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ యొక్క వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అలా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూప్ పేరు మనకి నాటో స్టాండ్స్ ఫర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఫుల్ ఫామ్ వచ్చేసి యాక్చువల్లీ నాటో యొక్క ఏర్పాట్లు అనేది 1947లో స్టార్ట్ అయింది. అంటే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి నాటో. కాకపోతే నాటో డిస్కషన్స్ అయిపోయి వీళ్ళందరూ కూడా ఒక చట్టం పైన సైన్ చేసేసరికి 1949 అయింది. అంటే నాటో చార్టర్ వచ్చేసి మనకి 1949, నాటో ఫామ్ అయింది 1947. సో ఇలా మనకి ఇప్పుడు నాటో యొక్క ఎసెన్షియల్ ఏందో అర్థమైంది కదా మీకు. మరి నాటో ఫామ్ అయిన తర్వాత ఎవరెవరు ఉన్నారు ఇందులో మెంబర్ కంట్రీస్? నాటోలో యూరోప్ వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు వరల్డ్ వార్ 2లో యూరోప్కి మెయిన్గా హెల్ప్ చేసింది ఎవరు? అమెరికా. కాబట్టి అమెరికా ఉన్నారు. అంటే ఓవరాల్గా నాటోలో మీరు 2 కాంటినెంట్స్ అంటే 2 ఖండాల నుంచి మనకి మెంబర్స్ ఉంటారు. ఒకరేమో నార్త్ అమెరికా నుంచి మనకి యుఎస్ఏ, కెనడా, నెక్స్ట్ యూరోప్ నుంచి ఒక యూరోపియన్ దేశాలు. ఇది నెక్స్ట్ మీకు అర్థం కావాల్సింది. సరే, ఈరోజు మనం మార్నింగ్ ఇప్పుడు ఈ నాటో గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మనం స్వీడన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకే, ఫస్ట్ మనం స్వీడన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటుంది. యాక్చువల్లీ స్వీడన్ గురించి కొద్దిగా మనం ఆలోచిస్తే కనుక నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇవి డెమోక్రటిక్ కంట్రీస్ మెయిన్గా. ఓకే, ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పీపుల్గా లిబర్టీ ఎక్కువ ఉంటుంది,
ఇవి కంప్లీట్గా ఆపోజిట్ టు రష్యా. ఓకే, కాబట్టి ఇప్పుడు రష్యా రీసెంట్గా మనకి ఉక్రెయిన్ పైన అటాక్ చేయడం, రష్యా ఉక్రెయిన్ని యొక్క ప్రెషర్ పెట్టడం మనం చూస్తున్నాం కదా. ఇదే కాంటెక్స్ట్లో మనకి రష్యాకి ఇమ్మీడియట్గా బార్డర్ ఉన్న కంట్రీ ఏంది? ఫిన్లాండ్. సో రష్యా తమ పైన కూడా అటాక్ చేయొచ్చు అని చెప్పేసి ఫిన్లాండ్ లాస్ట్ ఇయర్లో నాటోలో జాయిన్ అయింది. ఓకే, వీళ్ళున్న గ్రూప్లో వెస్టర్న్ యూరోపియన్ ఉన్న గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారని చెప్తాను. ఫిన్లాండ్ జాయిన్ అయింది. ఇప్పుడు స్వీడన్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటుంది ఈ యొక్క నాటో గ్రూప్లో. సరే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది స్వీడన్కి? ఇది మీకు అర్థం కావాలంటే అసలు నాటోలో మెంబర్షిప్ ఎలా తీసుకుంటారో అర్థం కావాలి. నాటోలో మెంబర్షిప్ ఎలా తీసుకుంటారంటే, ఏదైనా ఒక మెంబర్ నాటోలో జాయిన్ అవ్వాలంటే యాజ్ ఎ మెంబర్గా, కంట్రీ అనేది యాజ్ ఎ మెంబర్గా నాటోలో జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ నాటోలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఒప్పుకోవాలి. ఓకే, ఆల్రెడీ నాటోలో ఉన్న కంట్రీస్ అన్ని ఒప్పుకోవాలి. సో స్వీడన్ నాటోలో జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ నాటోలో ఉన్న అన్ని కంట్రీస్ కూడా ఒప్పుకోవాలి. ఇక్కడ సమస్య వచ్చిందంటే, ఈ యొక్క స్వీడన్ నాటోలో జాయిన్ అవ్వడానికి టర్కీ ఒప్పుకోలేదనమాట. టర్కీ ఒప్పుకోలేదు. ఎందుకు టర్కీ ఒప్పుకోలేదు? యాక్చువల్ టర్కీలో ఒక సపరేటిజం, ఒక వేర్పాటువాదం అనేది టర్కీలో మెయిన్గా ఉంది. ఈ వేర్పాటువాదాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారంటే ఈ యొక్క కుర్డ్స్ అని చెప్పేసి. ఓకే, దీన్ని మనం కర్డిస్తాన్ అంటారు, తెలుగులో కుర్దులు అంటారు అనమాట. కర్డిస్తాన్. ఓకే, ఈ ప్రాంతం అనమాట. టర్కీకి మనకి మెయిన్గా ఈస్టర్న్ పార్ట్, సిరియాలోని కొంత ప్రాంతం, ఇరాక్లోని కొంత ప్రాంతం, ఇరాన్ అండ్ అర్మేనియాలోని చాలా కొద్దిగా ప్రాంతం. మేజర్గా ఈ యొక్క టర్కీలో ఈ యొక్క కర్డిస్తాన్ అన్నటువంటి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్ చేస్తుంది ఎవరంటే ఈ యొక్క కర్డిస్తాన్ వర్కర్స్ పార్టీ. దీన్ని మనం పీకేకే అని కూడా అంటారు అనమాట. కర్డిస్తాన్ వర్కర్స్ పార్టీ. వీళ్ళు మెయిన్ యొక్క డిమాండ్, ఈ ప్రాంతాన్ని మాకు సపరేట్ కంట్రీ చేయండి అని. సరే, వీళ్ళ కంట్రీలో ఈ డిమాండ్ ఉంటే స్వీడన్కి సంబంధం ఏంది? నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు. ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ స్వీడన్లో వాళ్ళ యాక్టివిటీస్ బేస్ చేసుకున్నారని చెప్పేసి. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే మన ఇండియాలో ఖలిస్తాన్ ఆపరేషన్స్కి ఏ కంట్రీ సపోర్ట్ ఉందని మనం ఆరోపిస్తున్నాం? కెనడా. అలానే టర్కీ కూడా వీళ్ళ గ్రూప్స్కి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారంటున్నారు? స్వీడన్ సపోర్ట్ ఇస్తుందంటున్నారు. కాబట్టి టర్కీ ఒప్పుకోలేదు ఇన్ని రోజులు. మరి టర్కీ ఒప్పుకోలేదు కాబట్టి స్వీడన్ జాయిన్ అవ్వడం కష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే టర్కీ మాకు ఇబ్బంది ఏం లేదు అన్నారు. ఓకే, ఎందుకు అలా అనాల్సి వచ్చింది? టర్కీని ఇక్కడ ప్రెషర్ చేసింది ఎవరు? టర్కీని ప్రెషర్ చేసింది యుఎస్ఏ వాళ్ళు. ఓకే, టర్కీకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు అవసరం ఉన్నాయి. యుఎస్ఏ వాటిని అమ్మింది. ఏ కండిషన్స్ పైన? మీరు స్వీడన్ జాయిన్ అవ్వడానికి మీరు ఆబ్జెక్షన్స్ చెప్పొద్దు అని చెప్పేసి. కాబట్టి నార్మల్గా స్వీడన్ నాటోలో జాయిన్ అవ్వడానికి టర్కీ ఆబ్జెక్షన్ అనేది లేదు. ఇదివరకు హంగరీ కూడా ఆబ్జెక్షన్ చెప్పింది. ఎందుకంటే హంగరీ కొద్దిగా ప్రో రష్యా ఉండడం వల్ల హంగరీకి స్వీడన్కి మంచి రిలేషన్స్ లేకుండే. ఇప్పుడు హంగరీ కూడా ఆబ్జెక్షన్గా లేదు. కాబట్టి స్వీడన్ నాటోలో 32వ కంట్రీగా జాయిన్ అవ్వబోతుంది. అదే యాక్చువల్గా ఈరోజు టాపిక్ మనకి. ఓకే, నాటోలో స్వీడన్ ఎన్నవ దేశంగా జాయిన్ అవ్వబోతుంది? 32nd. ఆల్రెడీ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 31. అందులో యూరోప్ నుంచి ఎన్ని ఉన్నాయి? 29. యుఎస్ఏ, కెనడా 2. ఓకే, ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చన్, నాటోలో ఉన్నటువంటి ఒకే ఒక ముస్లిం కంట్రీ ఏంటి? ఇది ఫస్ట్ క్వశ్చన్ మీకు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే స్విట్జర్లాండ్. మనం వెస్టర్న్ యూరోప్ గురించి మాట్లాడుతున్నాం కదా. స్విట్జర్లాండ్ అనేది నాటోలో మెంబర్షిప్ ఉందా లేదా? ఆన్సర్ చేయండి. స్విట్జర్లాండ్కి నాటోలో మెంబర్షిప్ ఉందా లేదా? మీరు మ్యాప్ని చూడొచ్చు. ఇక్కడ వైట్ కలర్లో ఉన్నటువంటివి నాటోలో మెంబర్షిప్ లేనివన్నమాట. సరే, మరి ఇప్పుడు స్వీడన్ నాటోలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటుంది అంటే నాటోలో మనకి ఆర్టికల్ 5 అని ఉంటుంది అనమాట. ఈ ఆర్టికల్ 5 ఏం చేస్తుందంటే, మీరు ఒక్కసారి నాటోలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు నాటో నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అంటే నాటోలో ఏ కంట్రీ ఉన్నా కూడా ఓకే, ఆ కంట్రీ పైన వేరే కంట్రీ వాళ్ళు, అంటే నాటోలో లేనటువంటి కంట్రీ అటాక్ చేస్తే ఆ అటాక్ని నాటో పైన జరిగినటువంటి అటాక్గా కన్సిడర్ చేసి సపోర్ట్ చేస్తారు. అంటే ఇన్ ఫ్యూచర్లో రష్యా ఫిన్లాండ్ పైన అటాక్ చేసినా, స్వీడన్ పైన అటాక్ చేసినా అది ఎవరిపైన అటాక్ చేసినట్టు? నాటో మొత్తం పైన కూడా అటాక్ చేసినట్టు. కాబట్టి రష్యా అలాంటి అటెంప్ట్ చేయడం కష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వీడన్ ఏమంటుందంటే ఈ యొక్క నాటోలో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఫిన్లాండ్కి నాటోలో మెంబర్షిప్ వచ్చేసింది లాస్ట్ ఇయర్. సో ఇది ఐడియా మనకి, స్వీడన్ ఎందుకు ట్రై చేస్తుంది అనడానికి. అఫ్కోర్స్ ఇండియాను కూడా అడిగారు, ఓకే, నాటోలో తీసుకోమని చెప్పేసి. మరి మీరు ఎవరైనా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇండియా నాటోలో ఎందుకు జాయిన్ అవ్వలేదో కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే, ఇప్పుడు ఒకవేళ స్వీడన్ కూడా నాటోలో జాయిన్ అయింది అనుకోండి, అప్పుడు బాల్టిక్ సీ పైన నాటోకి మంచి కంట్రోల్ వస్తుంది. బాల్టిక్ సీకి బార్డర్ ఉన్న కంట్రీస్ ఏంటి మనకి? ఇవి మ్యాప్ పాయింటింగ్ చాలా ఎగ్జామ్లో మనకు కూడా ఇంపార్టెంట్. ఇన్ జనరల్గా కూడా తెలియాలి మనకి. స్వీడన్ అలానే ఫిన్లాండ్ రెండు కూడా ఇప్పుడు నాటోలోకి వచ్చేస్తాయి. అంటే ఫిన్లాండ్ ఆల్రెడీ ఉంది, స్వీడన్, ఇస్తోనియా, లాత్వియా, లిథువేనియా,
ఓకే, దాంతోపాటు మనకి జర్మనీ, వీళ్ళందరూ కూడా నాటోలో ఉన్నారు. ఓకే, అంటే బాల్టిక్ సముద్రంలో మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్ అనేది అప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంటుంది? నాటో కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి రష్యా పవర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే రష్యా యాక్సెస్ చేయాలంటే అట్లాంటిక్ ఓషన్ నుంచి బాల్టిక్ సీ ద్వారా రావాలి. ఈ యాక్సెస్ కంట్రోల్ అనేది నాటోలోకి రాబోతుంది. కాబట్టి దీన్ని మనం ఒక ఇంపార్టెంట్ స్టెప్గా చూడవచ్చు. ఇది మనకి ఓవరాల్గా స్వీడన్ నాటోలో జాయిన్ అవ్వడం అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటా. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. చాలామందికి యూస్ఫుల్ అయ్యేది ఉంటే డెఫినెట్గా నేను పిక్ చేస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.